నాకు తర్వాత చెక్ పెడదువులే గానీ మన మధ్య ఉన్న బెట్కి ఇంకా 10 గంటలు మాత్రమే సమయం ఉంది. ముందు దాని గురించి ఆలోచించు అని అంది అంజమ్మ. ఇంకా టైం ఉంది కదా, చెప్తా మీ సంగతి అని. రేయ్ రితేష్ పద అని రితేష్ని తీసుకొని బయటికి నడిచాడు రిత్విక్. వెళ్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్న అక్షిత అంజమ్మలకి, అంటే దీని అంతటికీ కారణం మీరా అన్న వాయిస్ వారి వెనక నుంచి వినిపించడంతో వెనక్కి తిరిగారు వాళ్ళు. అక్కడ భద్రకాళిలా వీళ్ళని చూస్తున్న రాధిక కనిపించింది. ఏటి అత్త మమ్మల్ని అట్టా చూస్తున్నావు? మేము దేనికి కారణం మళ్ళీ అలా అరుస్తున్నావు? ఏమీ తెలియనట్లు అడిగింది అంజమ్మ. ఎంత ప్లాన్ చేశారే, నా కొడుకుల మీద కక్ష కట్టి వాళ్ళని రోడ్డు మీదకు లాగుతారా అని అరిచింది రాధిక. అయ్యో అట్లాంటివి ఏటి అత్త, మేము ఏడ నీ కొడుకులను రోడ్డు మీదకి లాగాము? నీ కొడుకులే కదా తెగ ముచ్చట పడి వెళ్ళి రోడ్డు మీదకు వచ్చినారు అని అంది అంజమ్మ. వస్తారు. ఈ ఇంటికి కోడలుగా మీరు వచ్చాక వాళ్ళు రోడ్డు మీదకి రాక ఇంకేం చేస్తారు అని కోపంగా అంది రాధిక. అయ్యో అత్త, ఆల్రెడీ వచ్చేసిన పాత కోడళ్ళ గురించి ఎందుకు కానీ ముందు రాబోయే కొత్త కోడల గురించి ఆలోచించు అని అంది అక్షిత. నాకు ఇంకొక కొడుకు ఏమీ లేడు కొత్త కోడలు రావడానికి అని మొహం తిప్పుకొని చెప్పింది రాధిక. కోడలు అంటే నీకు కోడలు అని కాదు అత్త, ఈ కొంపకి రాబోయే కొత్త కోడలు అని. ఓసారి అట్ట చూసినావంటే నీకే అర్థమవుతుంది అని రాధిక గడ్డం పట్టుకొని అటువైపు తిప్పింది అంజమ్మ. అక్కడ కింద పడి పగిలిపోయిన గాజు సామాను ముక్కలు ఏరుతూ ఉంది రాధమ్మ. రాధమ్మకి సహాయం చేస్తూ ఉన్నాడు గజేంద్ర. అది చూసి ఎర్రబడిన కళ్ళతో గజేంద్ర అని గట్టిగా అరిచింది రాధిక. అరుపుకు ఉలిక్కిపడి చేతిలో ఉన్న గాజు పెంకులు పక్కకి విసిరేసి పైకి లేచి, ఏంటి రాధిక పిలిచావు అని అడిగాడు గజేంద్ర. ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని అడిగింది రాధిక. రాధమ్మకి సహాయం చేస్తున్నాను రాధిక, చూడు ఇల్లంతా ఎంత చెత్త చెత్తగా ఉందో, పాపం ఒక్కతే ఏం చూసుకుంటుంది చెప్పు అని అన్నాడు గజేంద్ర. నువ్వు ఇంటికి యజమానివి, పనివాడివి కాదు దానికి సహాయం చేయడానికి. అయినా అది పని చేయడానికే కదా మన దగ్గర డబ్బులు తీసుకుంటుంది, ఆ సంగతి మర్చిపోయావా అని అంది రాధిక. అయ్యో రాధిక, చాలా లేట్ అయింది, నీ క్లబ్కి టైం అవుతున్నట్లుంది కదా, వెళ్ళు అని మాట మారుస్తూ అన్నాడు గజేంద్ర. అవును అత్త, నువ్వు వెళ్ళు, మామకి కూడా రాధమ్మతో సానా పని ఉంది అని ఎటకారంగా అంది అంజమ్మ. ఏంటి పని ఉందా? అయినా దాంతో మీకు పనేంటి అని కోపంగా అడిగింది రాధిక. అదే కాఫీ తాగే పని. నువ్వు వెళ్ళిపోయాక రాధమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటాను రోజు. అది చూసి అంజమ్మ అలా అంది అంతే అని. నువ్వు వెళ్ళు రాధిక, అవతల మీ ఫ్రెండ్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు గజేంద్ర. లేదు, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని అంది రాధిక. అయ్యో వెళ్ళకపోతే ఎలాగా, నేను బోలెడు ప్లాన్స్ చేసుకున్నాను అని కంగారుగా అన్నాడు గజేంద్ర. ప్లానా? ఏం ప్లాన్ చేసుకున్నారు అని ఉక్రోషం తన్నుకు రాగా గట్టిగా అడిచింది రాధిక. ఏదో చేసుకున్నానులే, నీకు చెప్పిన అర్థం కాదు. అయినా నువ్వు వెళ్ళట్లేదు కదా, ప్లాన్ మొత్తం క్యాన్సల్ అని దిగులుగా మొహం పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు గజేంద్ర. గజేంద్ర ప్రవర్తనకు మాటలకు ఏదో అనుమానం రాగా తల పట్టుకొని సోఫాలో కూలబడింది రాధిక. అది చూసి రాధమ్మ ఒక స్ట్రాంగ్ కాఫీ అత్తయ్యకు ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షిత. ఇంట్లో నుండి కోపంగా బయటికి వచ్చిన రితేష్ అండ్ రిత్విక్లు ఎంత ప్లాన్ చేసి మనల్ని ఎదవల్ని చేశారు, వీళ్ళని ఊరికే వదలకూడదు అని పళ్ళు నోరుతూ అన్నాడు రితేష్. అవునురా, ఈవినింగ్లోగా ఎలాగైనా ఉద్యోగాలు సంపాదించి మనమేంటో వీళ్ళకు తెలిసేలా చేయాలి అని అన్నాడు రిత్విక్. నాకు ఉద్యోగం రావాలి, అప్పుడు చెప్తా అక్షిత పని అని అన్నాడు రితేష్. నీకు ఉద్యోగం ఎలా వస్తుందిరా, కనీసం తమరికి డిగ్రీ కూడా లేదు కదా అని అన్నాడు రిత్విక్. నాకు డిగ్రీ లేదు, నీకు డిగ్రీ ఉన్నా ఆ డిగ్రీతో వచ్చిన మార్కులు చూసి ఎవడు నిన్ను ఆఫీస్లో కాలు కూడా పెట్టనివ్వడు అని అన్నాడు రితేష్. నాకు డిగ్రీతో పని ఏముందిరా, నేను ఆల్రెడీ ఒక కంపెనీని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను. అది తెలిసిన వాడు ఎవడైనా సరే నా కాళ్ళు కడిగి మరీ నాకు జాబ్ ఇస్తాడు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు రిత్విక్. నాకు అడిగితే ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, అందులో అందరూ బలిసిన వాళ్ళే, ఎవడో ఒకడు జాబ్ ఇస్తాడులే అని అన్నాడు రితేష్. ఓకేరా, ఆల్ ది బెస్ట్, త్వరగా గుడ్ న్యూస్తో రా అని అన్నాడు రిత్విక్. నీకు కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఉద్యోగం ప్రయత్నం కోసం ఎవరి దారి వాళ్ళు వెళ్ళారు రితేష్ అండ్ రిత్విక్. రచన గదిలో చెస్ ఆడుకుంటూ కూర్చున్నారు అక్షిత అండ్ అంజమ్మ. ఏం జరుగుతుందా అని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది రచన.
అలా టెన్షన్ పడుతున్న రచనను చూసి, ఏంటి మరదల పిల్ల, కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు అని అడిగింది అక్షిత. నాకు చాలా టెన్షన్గా ఉంది వదిన. జాబ్ల కోసం అని అన్నయ్యలు వెళ్ళారు. వాళ్ళకు జాబ్స్ రాకపోతే ఓకే, బట్ జాబ్లు వస్తే ఎలా అని అడిగింది రచన. దానికి గట్టిగా నవ్వి, అదా నీ టెన్షన్? ఈ భూప్రపంచంలో మీ అన్నయ్యలకు జాబ్ ఇచ్చే అంతటి ఎదవలు ఎవరున్నారు? పోనీ ఎవరైనా జాలిపడి జాబ్స్ ఇచ్చినా వీళ్ళకున్న యాటిట్యూడ్స్తో 1 గంటలోనే వాళ్ళతో మెడ పట్టి బయటకు గెంటించుకుంటారు. గ్యారంటీ నాది అని అంది అంజమ్మ. అవును మరదల పిల్ల, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మా అన్నయ్య గురించి ఆలోచించు. పాపం నీ ప్రేమ మాయలో పడి ఒడ్డున పడిన చేప పిల్లలా గిలగిల కొట్టుకుంటున్నాడు అని అంది అక్షిత. అవును సిస్టర్, కరెక్ట్గా చెప్పారు. మీరైనా ఈ మొద్దుకు కొంచెం బుద్ధి చెప్పండి అని అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్. ఏంటి కరెక్టా? నేను మొద్దునా? నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నానా అని కోపంగా అడిగింది రచన. మరి పెట్టడం లేదా అని రచన భుజం మీద చేయి వేసి అడిగాడు ప్రేమ్. అబ్బో, ఏమి ఇబ్బంది పెడుతున్నానో కొంచెం చెప్పు బాబు అని ప్రేమ్ వంక సీరియస్గా చూస్తూ అడిగింది రచన. ఇక్కడికి వచ్చినప్పటి నుండి అన్నయ్యలు అన్నయ్యలు అంటున్నావు కానీ ప్రేమ్ అంటున్నావా? కనీసం ఒక ముద్దైనా ఇచ్చావా? పోనీ బయటికి వెళ్దామంటే వచ్చావా అని అడిగాడు ప్రేమ్. ముద్దు కావాలా నీకు? ఇదిగో తీసుకో అని తన మోచేతితో ప్రేమ్ డొక్కలో గుద్దింది రచన. అమ్మో చంపేసింది బాబోయ్ అని అరిచాడు ప్రేమ్. పాపం పిల్లాడు, ఆశగా ఒక ముద్దు అడిగితే ఇచ్చేది పోయి అలా మర్డర్ ప్లాన్ చేస్తావా అని కోపం నటిస్తూ అంది అంజమ్మ. అయ్యో పాపం పిల్లాడు, ఆఫీస్కి వెళ్ళి పని చేయకుండా ఇలా పక్కింటి వాళ్ళ ఇంటికి వచ్చి సరసాలు ఆడుతుంటే 4 తగిలించి ఇది తప్పురా, ఇలా చేయకూడదు అని బుద్ధి చెప్తున్నాను. అంతే వదినా, ఇందులో మర్డర్ ప్లాన్ ఏముంది? నేనే కనుక మర్డర్ ప్లాన్ చేస్తే అది వేరే లెవెల్ ఉంటుంది అని అంది రచన. అబ్బా, పైకి చూసి సాఫ్ట్ అనుకున్నాం కానీ పిల్ల మంచి మాస్ ఉంది అని అంది అక్షిత. అలాంటి అన్నయ్యలకు చెల్లెలు కదా, వాళ్ళ పోలికలు ఎంతో కొంత ఉంటాయిలే కానీ అని. ఏంటి ఈ టైంలో నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా, ఇక్కడేంటి ప్రేమ్ అని అడిగింది అంజమ్మ. మా కంపెనీకి కాబోయే సీఈఓని తీసుకొని వెళ్దామని వచ్చాను. ఈరోజు పూర్తి చేయాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి అని అన్నాడు ప్రేమ్. కంపెనీ సీఈఓనా అని మొహమొహాలు చూసుకున్నారు అక్షిత అండ్ రచన. మీరు అంతలా ఆశ్చర్యపోకండి, కంపెనీ సీఈఓ అంటే మన అక్షయ మేడం అని అన్నాడు ప్రేమ్. ఓ అంటే బావగారికి అక్కడ కూడా పెట్టావా స్పాట్ అని అంది అక్షయ. పాపం మా అన్నయ్యలు, వాళ్ళకి ఇంట్లో పిల్లలుగా ఆఫీస్లో యజమానులుగా వాళ్ళతో ఆడుకోవడానికి రంగం సిద్ధం చేశారు అన్నమాట అని అంది రచన. లేకపోతే వాళ్ళు వింటారా మా మాట అని అంది అంజమ్మ. సరే సర్లే, మీ ముచ్చట్లు తర్వాత పెట్టుకుందురు కానీ ముందు లేట్ అవుతుంది రామ్మా అని అంజమ్మని తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు ప్రేమ్. మరోవైపు ఇంటి నుండి బయలుదేరిన రితేష్ నేరుగా మదన్ దగ్గరికి వెళ్ళాడు. చేతిలో ఫ్లెక్సీలు పట్టుకొని రితేష్ కోసం ఎదురు చూస్తూ ఉన్న మదన్ రితేష్ రావడం చూసి పరుగున దగ్గరికి వెళ్ళి, ఒరే మామ, వీటిని ఏం చేయాలిరా? పొద్దుటి నుంచి వీటిని పట్టుకొని ఈ ఎండలో నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా అని అన్నాడు మదన్. ఫ్లెక్సీలు తల మీద పెట్టుకొని వాడిపోయిన మొహంతో నీరసంగా కనిపిస్తున్న మదన్ని చూసి గట్టిగా ఊపిరి తీసుకొని, ఒక పని చేయరా, ఆ ఫ్లెక్సీలు పట్టుకొని మూసినది దగ్గరికి వెళ్ళి ముందు వాటిని అందులో వేసి తర్వాత నువ్వు దూకి చావు, దరిద్రం వదిలిపోతుంది అని అన్నాడు రితేష్. రితేష్ ఏదో చెప్తున్నాడు అని ఎంతో క్యూరియాసిటీగా చూస్తున్న మదన్ ఒక్కసారిగా అలా అనేసరికి షాక్ అయి, ఏంటి చావాలా? నేనేం చేశానురా అని అడిగాడు. చేసిందంతా నువ్వే కదరా ఎదవా, నువ్వే కనుక ఆ రోజు ఆ పిట్టమొహం అక్షితను చూపించకుండా ఉంటే ఈరోజు ఇంత రచ్చ జరిగేది కాదు. చివరికి నన్ను దాన్ని బాడీగార్డ్గా చేశారురా అని అన్నాడు రితేష్. ఏంటి, నువ్వు బాడీగార్డా? అది సిస్టర్గా? అంటే వెబ్సైట్లో పోస్ట్ అయిన న్యూస్ కరెక్టే అన్నమాట అని మదన్ అంటూ ఉండగా వాళ్ళ ముందు ఒక జీప్ వచ్చి ఆగింది. ఆ జీప్ వంక దీక్షణంగా చూస్తూ ఉన్నారు రితేష్ అండ్ మదన్. అందులో ఉన్న వాళ్ళు జీప్ డోర్ ఓపెన్ చేసి ఒక వ్యక్తిని వీళ్ళ ముందు పడేసి ముందుకు కదిలింది ఆ జీప్. చిరిగిన బట్టలతో, ఒంటి నిండా దెబ్బలతో కాళ్ళు చేతులు ముడుచుకుపోయి కదలలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి ఎవరో అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి పరీక్షగా అతన్నే చూస్తూ ఉన్నారు రితేష్ అండ్ మదన్. అలా చూస్తూ, రేయ్ మామ, వీడు మన అనిల్ రా అని అరిచాడు మదన్. అవునరా, ఏంటి వీడు మూగిపోయిన మామిడికాయలా ఇలా అయిపోయాడు అని అంటూ అనిల్ని పైకి లేపాడు రితేష్. ఫాస్ట్గా వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి వాటర్ అనిల్కి పట్టించి, ఏరా మామ, ఏమైందిరా అని అడిగాడు మదన్.
వీడిని నమ్ముకొని వాడి కాళ్ళు చేతులు విరిచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పొద్దునే మనీ పంపుతాను అని వీడు చెప్పడంతో అది నమ్మి అక్కడ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాటలు అన్నాను. మనీ ఇస్తున్నాను కదా అని నేను అన్న మాటలు వింటూ చెప్పిన పనులు చేశారు వాళ్ళు. మార్నింగ్ డబ్బులు రాలేదు. వీడికి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో నేను చేసినవన్నీ గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళ రేంజ్లో నాకు 2 గంటలు ఆపకుండా కోచింగ్ ఇచ్చారు రా బావా అని ఏడుస్తూ చెప్పాడు అనిల్. నేను కాకపోతే నీకు డబ్బులు ఇచ్చేవాడు ఎవడు లేడా అని సీరియస్ అయ్యాడు రితేష్. అలా అంటావేంటిరా, నీ గురించే కదా వాడు శ్రీధర్తో గొడవ పెట్టుకున్నది అని అన్నాడు మదన్. నా గురించేరా, నేను కాదు అనడం లేదు. కానీ ఇప్పటి వరకు మీ మీద చాలా తగిలేశాను కదా. ఇప్పుడు ఏదో నేను ప్రాబ్లంలో ఉండి మనీ అడ్జస్ట్ చేయకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోలేరా? మీరు ఏం అడుక్కు తినడం లేదు కదా. మీ బాబులు కూడా బాగానే సంపాదిస్తున్నారు కదా అని నోరు జారాడు రితేష్. రితేష్, యు ఆర్ టాకింగ్ టూ మచ్. మేము ఏమీ గతిలేని వాళ్ళం కాదు. నువ్వేమీ ఊరికే మాకు పడలేదు. ఆ వంకతో అడ్డమైన పనులన్నీ మాతో చేయించావు అని అరిచాడు మదన్. నేను అనేది అదే, మీరు ఏమీ గతిలేని వాళ్ళు కాదు. మరి ఈ మాత్రం మనీ కోసం నన్ను అడుక్కోవడం ఎందుకు అని అన్నాడు రితేష్. ఎవడు అడుక్కుంటున్నాడు రా నిన్ను? నీ పెళ్ళం కొవ్వు ఎక్కి ఎవరితోనో తైతక్కలాడితే నీకోసం వాడు వెళ్ళి కేసులో ఇరుక్కున్నాడు. అది కూడా నువ్వు చెప్పబట్టే. కాబట్టి విడిపించే బాధ్యత కూడా నీదే కదా అని అన్నాడు మదన్. ఏంటిరా వాగుతున్నావు అని ఆవేశంగా మదన్ కాలర్ పట్టుకున్నాడు రితేష్. నువ్వు అంటే తప్పు లేదు కానీ నేను అంటే తప్పు వచ్చిందా అని రితేష్ కాలర్ పట్టుకున్నాడు మదన్. వాళ్ళ ఇద్దరిని ఆపే శక్తి లేక కంగారుగా చూస్తూ ఉన్నాడు అనిల్. వీళ్ళిద్దరూ ఒకరి మొహం మీద ఒకరు పంచి ఇచ్చుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడే అటు వచ్చిన రామ్ అది చూసి కంగారుగా వెళ్ళి వాళ్ళిద్దరినీ విడదీశాడు. ఏంటి ఏంటి ఈ గొడవ అని అడిగాడు రామ్. సార్ విఐపి కదా, మనం అడుక్కునే వాళ్ళం. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసే అర్హత మనకి లేదురా, వెళ్దాం పదా అని అన్నాడు మదన్. రే ఏంట్రా ఆ మాటలు, వాడు ఎప్పుడు అలా అనుకోడురా అని అన్నాడు రామ్. మేము ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాం, కానీ మాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. మేము వెళ్తున్నాం, వస్తే నువ్వు రా అని అనిల్ని తీసుకొని వెళ్ళాడు మదన్. ఇంకోవైపు జాబ్ కోసం వెళ్ళిన రిత్విక్ ఒక మల్టీనేషనల్ కంపెనీలోకి వెళ్ళాడు. అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం అడుగుతూ ఉండగా అక్కడికి వచ్చిన కంపెనీ మేనేజర్ రిత్విక్ దగ్గరికి వచ్చి, సార్ మీరేంటి ఇక్కడ? ఓ బాస్ని కలవడానికి వచ్చారా? రండి నేను తీసుకెళ్తాను అని రిత్విక్ చెప్పేది కూడా వినకుండా ఆ కంపెనీ సీఈఓ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడు మేనేజర్. పర్వాలేదు డాడీ, తన ఆస్తికి నాకు ఏ సంబంధం లేదు అన్నా అందరూ నన్ను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు అని మనసులో గర్వంగా ఫీల్ అయ్యాడు రిత్విక్. సీఈఓ క్యాబిన్లోకి అడుగుపెట్టిన రిత్విక్ని చూసి ఆ కంపెనీ సీఈఓ తన సీట్లో నుంచి కంగారుగా పైకి లేచి దగ్గరికి వచ్చి, సార్ మీరేంటి ఇక్కడ? కాల్ చేస్తే నేనే మీ కంపెనీకి వచ్చేవాడిని కదా అని అన్నాడు. పర్వాలేదు సార్ అని మొహమాటంగా చెప్పి అతను చూపించిన సీట్లో కూర్చున్నాడు రిత్విక్. చెప్పండి సార్, మీరు వచ్చిన కారణం అని అడిగాడు అతను. అది ఒక జాబ్ కావాలి అని సంకోచిస్తూ చెప్పాడు రిత్విక్. మీకు తెలిసిన వాళ్ళకా సార్ అని అడిగాడు అతను. కాదు, నాకే అని సమాధానం చెప్పాడు రిత్విక్. మీకా? మీకు జాబ్ ఏంటి సార్ అని అయోమయంగా రిత్విక్ని చూస్తూ ఉంటే అప్పుడే అతని దగ్గరికి అటెండర్ వచ్చి తన ఫోన్ అతనికి చూపించాడు. అతను అది చూసి కంపెనీ మేనేజర్ని పిలువు అని అటెండర్కి చెప్పాడు. బాస్ పిలవడంతో పరుగున క్యాబిన్లోకి వచ్చి, ఏంటి సార్ అని అడిగాడు మేనేజర్. వెంటనే అతను సీట్లోంచి లెగిసి లాగి మేనేజర్ చెంప మీద కొట్టాడు. అక్కడ జరిగేది ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ, ఏమైంది సార్ అని అడిగాడు మేనేజర్. కంపెనీలో పనిచేసే అటెండర్కి తెలిసిన విషయం కూడా మీకు తెలియడం లేదు అంటే నువ్వు ఇక్కడ పనిచేయడం అనవసరం, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని చెప్పి, మిస్టర్ రిత్విక్, ప్రజెంట్ మా కంపెనీలో జాబ్స్ ఏమీ లేవు, నువ్వు వెళ్ళవచ్చు అని అన్నాడు. దాంతో చాలా అవమానంగా ఫీల్ అయి కోపంగా పైకి లేచి వెళ్ళిపోతున్న రిత్విక్తో, రిత్విక్, జాబ్స్ కావాలి అంటే నోటిఫికేషన్ చూసి అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అంతేగాని గతంలో ఉన్న పేరుని ఉపయోగించుకొని ఇలా సీఈఓని కలిసి వాళ్ళ వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకూడదు. అందరూ నాలా సాఫ్ట్గా చెప్పరు, మెడ పట్టుకొని బయటికి గెంటే వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త అని వార్నింగ్ టోన్లో చెప్పాడు అతను. దాంతో రిత్విక్ పిడికిలి బిగుసుకుంది. మౌనంగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిత్విక్. అలా ఎన్ని ఆఫీసులు తిరిగినా అవే అవమానాలు అతనికి ఎదురయ్యాయి. రితేష్కి కూడా ఫ్రెండ్స్ అందరూ సానుభూతి చూపించి వదిలేసుకునే వాళ్ళే కానీ హెల్ప్ ఎవరూ చేయలేదు. దాంతో నీరసంగా దిగులుగా నిండిన మొహాలతో ఇల్లు చేరుకున్నారు రితేష్ అండ్ రిత్విక్.
వీళ్ళు వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ ముందు డిన్నర్ కోసం కూర్చున్నారు అందరూ. వీళ్ళని చూసి, వచ్చినావా పెనిమిటి, ఏది నీ మొదటి నెల జీతం? ఇత్తే మామకు చూపించి తర్వాత వెళ్ళి దేవుడి గదిలో పెట్టి దండం పెట్టుకుంటాను అంటూ ఎదురు వచ్చింది అంజమ్మ. దాంతో సీరియస్గా అంజమ్మని చూశాడు రిత్విక్. ఆ చూపు అర్థం చేసుకొని మనసులో నవ్వుకుంది అంజమ్మ. హలో మేడం గారు, జాయిన్ అయిన మొదటి రోజు జీతం ఇచ్చేయారండి. జీతం రావాలంటే ముందు ఉద్యోగం రావాలి. వచ్చిన ఉద్యోగం నెల రోజులు చేయాలి. అయినా బావగారు మొహం చూస్తూ ఉంటే ఉద్యోగం వచ్చినట్లు లేదు అని రితేష్ వైపు తిరిగి, రితేష్, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే అత్తయ్యకు మామయ్యకి చూపించి వారి ఆశీర్వాదం తీసుకుందాం అని అంది అక్షిత. దానికి గట్టిగా నవ్వి, ఏటి ఉద్యోగమా? అది నీ పెనిమిటికా? కలలు కంటున్నావా అని అంది అంజమ్మ. వాళ్ళు రాగానే మొదలు పెట్టేశారా? పొద్దునే ఎప్పుడో వెళ్ళారు. అసలు ఏమైనా తిన్నారో లేదో కొంచెం భోజనమైనా చేయనివ్వండి అని అరిచింది రాధిక. ఆ అరుపుతో సైలెంట్ అయ్యారు ఇద్దరు. రాధా, ఈరోజు మన ఇంటికి 2 గెస్టులు వచ్చారు. ముందు వాళ్లకు వడ్డించు అని అన్నాడు గజేంద్ర. గెస్టులు ఎవరు బాబు అని అర్థం కానట్టు అడిగింది రాధమ్మ. ఇంకెవరు? కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా ఇద్దరు, వాళ్ళే ఈరోజు మనకు గెస్టులు. ఈ ఒక్కరోజు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోండి అని అన్నాడు గజేంద్ర. ఆ మాటలతో కళ్ళల్లో కోపాన్ని నింపుకొని గజేంద్ర వైపు చూస్తుంది రాధిక. రాధికను చూసి, ఏంటి నువ్వు గెస్ట్ అవుదాం అనుకుంటున్నావా? అయితే నాకేం అభ్యంతరం లేదు. రేపే లాయర్ని రమ్మంటాను. ఒక సంతకం పెడితే సరిపోతుంది అని అన్నాడు గజేంద్ర. సంతకమా? దేనికి అని అడిగింది రాధిక. విడాకులకి అని సమాధానం చెప్పాడు గజేంద్ర. పళ్ళు పటపటా కొరుకుతూ గజేంద్రను చూసింది రాధిక. ఎక్కువగా కొరకకు, ఊడితే పళ్ళు కూడా కట్టించను అని అన్నాడు గజేంద్ర. గజేంద్ర గెస్ట్లు అనడంతో కోపం వచ్చి వెనుదిరిగాడు రిత్విక్. అలా రిత్విక్ వెళ్ళడం చూసి చేయి పట్టుకున్నాడు రితేష్. ఏంటి అన్నట్టు రితేష్ని చూశాడు రిత్విక్. ఆకలి వేస్తుందిరా, ముందు భోజనం చేద్దాం, తర్వాత మనం అనుకున్నది చేద్దాం అని అన్నాడు రితేష్. సరే అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు రిత్విక్ అండ్ రితేష్. డిష్ల మీద మూతలు తీసి చూసి, ఏంటి ఆంటీ ఈరోజు వంటలన్నీ ఎరగదీశావు అని అడిగింది రచన. అది తల్లి, బాబుగారికి ఇష్టమని కొంచెం స్పెషల్గా అన్నీ ఆయనకు నచ్చినట్లు చేశాను అని సిగ్గుపడుతూ చెప్పింది రాధమ్మ. నోట్లో ముద్ద పెట్టుకుంటూ రాధమ్మ చెప్పేది విని తినడం మర్చిపోయి కళ్ళు పెద్దవి చేసి రాధమ్మని గజేంద్రని మార్చి చూస్తూ ఉండిపోయింది రాధిక. అప్పుడే గజేంద్రకి పొర పోవడంతో కంగారుగా నోట్లో ముద్ద మింగి గ్లాస్లో నీళ్లు పోసి గజేంద్రకి ఇవ్వబోయింది. కానీ అప్పటికే రాధమ్మ గజేంద్ర తల మీద తడుతూ నీళ్లు పట్టిస్తూ ఉంది. అది చూసి రాధిక కళ్ళల్లో నీళ్లు చేరాయి. అక్కడున్న రితేష్, రిత్విక్లకు కూడా కోపం వచ్చింది. గజేంద్రకి ఇవ్వడానికి తీసుకున్న గ్లాస్ నీళ్లతో ప్లేట్లో చేయి కడిగేసుకొని విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది రాధిక. అయినా ఏమీ పట్టించుకోకుండా గజేంద్ర తింటూ ఉన్నాడు. అది చూసి వీళ్ళ కోపం ఇంకా ఎక్కువైంది. వనం పెట్టనా పెనిమిటి అని అడిగింది అంజమ్మ. అసలే కోపంగా ఉన్న రిత్విక్ అంజమ్మ అలా అడగడంతో పైకి లెగిసి చాచి అంజమ్మ చెంప మీద కొట్టాడు. దాంతో అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు. ఆవేశంగా రిత్విక్ దగ్గరికి వెళ్ళి, ఏటి బావా, మా అక్కని అట్టా కొట్టావేటి అని అన్నాడు మురళి. చూడు బామర్ది, నేను కొట్టింది నీ అక్కని కాదు, నా పెళ్ళాన్ని. దాని మొగుడిగా దాన్ని కొట్టే హక్కు, అధికారం నాకున్నాయి. కాదు అంటావా? నీ అక్కని తీసుకొని బయటికి పో అని అన్నాడు రిత్విక్. రే బుల్లిగా, ఇప్పుడు ఏటి అయిందని బావని నిలదీస్తున్నావు? ఇది మా విషయం, నువ్వు మధ్యలో రామాకు అని అంది అంజమ్మ. కరెక్ట్గా చెప్పావు అంజమ్మ. నీ మొగుడిగా నీకు ఇలాంటి గిఫ్ట్లు చాలా ఇస్తూ ఉంటాను. వాటి అన్నిటికీ నువ్వు నీ తమ్ముడు ప్రిపేర్ అయి ఉండండి అని అన్నాడు రిత్విక్. రిత్విక్ అంజమ్మలను చూస్తూ ఉన్న అక్షిత మొహం మీద చిటికి వేసి, హలో మేడం, ఆ మాటలు ఆమెకే కాదు నీకు కూడా వర్ధిస్తాయి, గుర్తుపెట్టుకొని వచ్చి వడ్డించు అని అన్నాడు రితేష్. దాంతో ఏదో తేడాగా ఉంది అని అనుకుంటూ రితేష్కి వడ్డిస్తూ ఉంది అక్షిత. ఏయ్, నీకు సెపరేట్గా చెప్పాలా, వచ్చి వడ్డించు అని అంజమ్మ మీద అరిచాడు రిత్విక్. అలా వాళ్ళ భోజనాలు అయ్యాక, సార్ గజేంద్ర గారు, మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. రేపే మీరు ఇచ్చిన ఉద్యోగాలలో జాయిన్ అయి బాగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటాం అని అన్నాడు రిత్విక్.